హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో ఎపిసోడ్ 1405. ఈరోజు డేట్ జూన్ 19, 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో ఫ్లిప్కార్ట్లో మీకు రియల్మీ 12 ప్రో మొబైల్ రెగ్యులర్గా 27,000 దాకా ఏముంటుంది కదా. ఇప్పుడు ఇది మీకు ప్రైస్ తగ్గింది. అట్ ద సేమ్ టైం మీకు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. అరౌండ్ 19,999 రూపాయలకి వస్తుంది. తీసుకోండి అని చెప్తాం కానీ మంచి ప్రైస్లో ఉంది. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ కెమెరా IMX 882 చాలా బాగా వస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. అలాగే దీంట్లో మీకు ఒక డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. అండ్ మీకు కర్వ్డ్ డిస్ప్లేతో బ్యాక్ సైడ్ మీకు వేగన్ లెదర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, అన్నీ బాగానే ఉంటాయి. ఈ ప్రైస్కి మాత్రం చాలా వర్త్ యాక్చువల్గా. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 20,000 అయితే ఇది కూడా ఒక ఆప్షన్ వేసుకోండి. కెమెరాలు బాగుంటాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్, IMX 82 శాంపిల్స్ మాత్రం సూపర్ వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ బాగుంటాయి. 2x షాట్స్, టెలిఫోటో డెడికేటెడ్ లెన్స్ కూడా ఉంది కాబట్టి సో ఒక లుక్ అయితే వేయండి. కొనుక్కోమని చెప్పాను కానీ మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. మీ ఇష్టం, మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ యాక్టివ్ ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. అండ్ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏ టెక్ న్యూస్ నచ్చిందో, లేకపోతే యాప్ నచ్చినా, డీల్ నచ్చినా కింద కామెంట్లో రాయడం మర్చిపోకండి. అండ్ దయచేసి అట్లీస్ట్ ఒక 4-5 కన్నా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతి వీడియో అట్లీస్ట్ కొంతమందికైనా న్యూ మెంబర్స్ మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. జూన్ 24వ తారీఖున మన ఇండియాలో OnePlus Nord CE4 Lite అనే మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ కొత్త ప్రాసెసర్ 6S Gen 3 అనే ప్రాసెసర్తో వస్తుంది. బట్ ఇది కొత్త ప్రాసెసర్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. ఇది అరౌండ్ మీకు 17,000-18,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ పెడతారు. సో ఈ ఫోన్ అయితే ఆ ప్రాసెసర్ ఆల్రెడీ ఓల్డ్ 2 years బ్యాక్ ప్రాసెసర్. అండ్ మనకి ఆల్రెడీ 10,000, 12,000 ఇలాంటి బడ్జెట్లో కూడా ఆ ప్రాసెసర్ని తీసుకొచ్చారు. అందులో మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉండవు. సో అందుకని నేనైతే ఆ బడ్జెట్లో మీరు దీన్ని ఒకవేళ లాంచ్ అయినా కానీ లైట్ తీసుకోవడం బెటర్ ఈ ఫోను. సో అంత గొప్ప ఫోన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. నెక్స్ట్ మనకి పోట్రానిక్స్ నుంచి. పోట్రానిక్స్ వాళ్ళు నిన్న మన ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ పవర్ బ్యాంక్ లాంచ్ చేశారు. చూడటానికి కొంచెం కాంపాక్ట్గా ఉంది. 20,000 mAh, అలాగే పవర్ అవుట్పుట్ మీకు 22.5 వాట్స్ వస్తుంది. అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు వీళ్ళు. ఒక లుక్ అయితే వేయండి. 1,599 రూపాయలు పెట్టారు. 20K పవర్ బ్యాంక్ అంటే ఓకే, రీజనబుల్ ప్రైజింగ్లోనే పెట్టారు. ఆ బ్రాండ్ మీరు నమ్ముతారా లేదా అనేది సెకండరీ థింగ్ అనమాట. సో ప్రైస్ అయితే మంచిగానే ఉంది. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి మనకి వెరీ సూన్ శాంసంగ్ గెలాక్సీ Z Fold 6 అలాగే Z Flip 6 ఇవి 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ రాబోతున్నాయి కదా. సో దీంట్లో ఇంకొక కొత్త మోడల్ కూడా ఉంటుందంట. ఇది మీకు స్లిమ్ వేరియంట్ అనే పేరుతో వస్తుంది. Z Fold 6 స్లిమ్ అనే ఎడిషన్ కూడా వస్తుంది. సో ఇదేంటంటే ఇంకా సన్నగా ఉంటుంది ఫోను. అండ్ దీంట్లో మీకు పెన్ సపోర్ట్ ఉంటుంది, అందుకని సన్నగా అయిపోతుంది. అండ్ మీకు బ్యాటరీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు కొన్ని ఏవైతే కీ ఫీచర్స్ మీకు Z Fold 6 ఆఫర్ చేస్తుందో అవి దీంట్లో ఉండకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రైస్ కూడా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మీకు ఫస్ట్ Z Fold 6, Z Flip 6 లాంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఈ స్లిమ్ లేదంటే లైటర్ వేరియంట్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఈరోజు Android 15కి సంబంధించిన బీటా 3 రోల్అవుట్ చేస్తుంది. సో ఎవరైతే పిక్సెల్ ఫోన్స్ వాడతారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ అప్డేట్ అనేది వస్తుంది. బట్ ఏవైతే థర్డ్ పార్టీ బ్రాండ్స్ ఉంటాయో, అంటే ఒక్క పిక్సెల్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా థర్డ్ పార్టీ బ్రాండ్సే కదా. సో వీళ్ళందరికీ బీటా 3ని కంపెనీలకు ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే బీటా ప్రోగ్రామ్ని లాంచ్ చేశారో వాళ్ళకి అప్డేట్ కావాలనుకుంటే ఆ బ్రాండ్స్ ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో మనకు ఆల్రెడీ మేము Android 15 తీసుకొచ్చినామని చెప్పి మనకి వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ అప్డేట్ ఇస్తే ఓకే, లేకపోతే మీరు స్టేబుల్ వెర్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్టేబుల్ వెర్షన్ మీకు సెప్టెంబర్లో మనం చూస్తాం అనమాట. సో ఇప్పుడు బీటాలోనే ఉంటుంది. సో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరైతే పిక్సెల్స్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎట్ ద సేమ్ టైం గూగుల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ గూగుల్ Pixel 9 సిరీస్లో మీకు కొన్ని AI ఫీచర్స్ని యాడ్ చేయబోతున్నారు. లైక్ మీకు జనరేటివ్ ఫిల్ కావచ్చు, అలాగే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కొన్ని AI ఫీచర్స్ ఏవైతే ఇప్పుడు అన్ని బ్రాండ్లు తీసుకొస్తున్నాయో అవన్నీ వస్తాయి. అండ్ దీంట్లో మీకు స్టిక్కర్లు తయారు చేసుకోవడం, డిఫరెంట్ AI ఫీచర్స్ అనేవి పిక్సెల్ ఫోన్స్ కూడా రాబోతున్నాయి. అండ్ రీసెంట్గా మీకు ఫ్లిప్కార్ట్లో Pixel 8 మీద కూడా మంచి డిస్కౌంట్ వచ్చినట్టుంది. కానీ దాన్ని సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ భయపడే విషయం ఏంటంటే టెన్సార్ ప్రాసెసర్ మీకు కొంచెం హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి భయపడాల్సి వస్తుంది. బట్ యాక్చువల్గా కెమెరాలు ఫుల్ లెంత్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే కెమెరాలని పిక్సెల్ ఫోన్స్లో చాలా బాగా వస్తాయి.
కెమెరాస్ యాక్చువల్గా. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం కొంచెం మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి టెన్సార్ ప్రాసెసర్ని శాంసంగ్ వాళ్ళు కాకుండా మీకు TSMC వాళ్ళు తయారు చేసే అవకాశం ఉందని అప్పట్లో ఒక రూమర్ వచ్చింది. సో వెయిట్ చేద్దాం, ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ టెన్సార్ ప్రాసెసర్ని నిజంగానే TSMC మేక్ చేస్తే ఖచ్చితంగా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ మ్యాక్బుక్ ప్రోలో మీకు M4తో వచ్చేవి, మ్యాక్బుక్ ప్రో M4వి 16 ఇంచెస్ అలాగే 14 ఇంచెస్వి వెరీ సూన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుందని ఒక డేటా అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు రేపు మన ఇండియాలో రియల్మీ GT6ని లాంచ్ చేయబోతున్నారు. సో ఈ రియల్మీ GT6 నిన్న మార్నింగ్ నేను ఓపెన్ చేశాను, నిన్న మార్నింగ్ నుంచి దీన్ని వాడుతున్నాను. అండ్ ఈరోజు మీకు కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా నేను ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. టెక్నికల్గా చెప్పాలంటే దీంట్లో ఒక మంచి కెమెరాని ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా దీంట్లో ఇచ్చారు. కెమెరా మాత్రం చాలా బాగా వస్తుంది అండ్ డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ కూడా దీనికి ఉంది. సో కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ టైం వచ్చిన రియల్మీ GT6Tకి రియల్మీ GT6కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఒక 3-4 ఉంటాయి. ఒకటి మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో అది మారిపోయింది, ఇప్పుడు మీకు ఫ్లాగ్షిప్ సెన్సార్ వచ్చింది, ఇది చాలా బాగా వస్తుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ రెండోది డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ వచ్చింది, దీంతో 2x షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది, నేను ట్విట్టర్లో కూడా పెట్టాను. అండ్ మూడోది ప్రాసెసర్ అప్గ్రేడ్, సో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ని దీంట్లో వీళ్ళు యాడ్ చేస్తారు. ఇవి మూడైతే చాలా చాలా కీ పాయింట్స్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మీకు 8s అంటే 8 నెంబర్ ప్రాసెసర్ వచ్చిందంటే ISP కూడా మారిపోతుంది. అంటే రియల్మీ GT60లో ఉన్న కెమెరాల పెర్ఫార్మెన్స్ కంటే మీకు రియల్మీ GT6లో ఉన్న కెమెరా పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకే దీంట్లో కెమెరాలు అయితే చాలా బాగున్నాయి. బట్ నా సలహా ఏంటంటే ఐఫోన్ ఎంతకు లాంచ్ చేస్తారో తెలియదు, కానీ ఒకవేళ 35,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే చూడండి, లేకపోతే మీరు మీ ఒపీనియన్ మీరు తీసుకోండి. బట్ నా సలహా ఏంటంటే 35,000 రూపాయలు దీనికి చాలా రీజనబుల్ ప్రైస్, అరౌండ్ 35,000 రూపాయలు. ఒక లుక్ అయితే వేయండి, అంత ప్రైస్లో వస్తాయి. లేదు అంతకంటే పైకి వెళ్ళింది అనుకోండి, అది మీరు ఆలోచించుకోండి. నేను ఆ వీడియోలో కూడా అదే చెప్పాను. అండ్ రేపు వస్తుంది కదా వీడియో, అది కూడా ఒకసారి చూడండి. సో ఇది నా ఒపీనియన్ అబౌట్ రియల్మీ GT6 అనమాట. చాలా బాగుంది ఫోను, కెమెరాలు బాగున్నాయి, రిమైనింగ్ అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఒక లుక్ అయితే వేయండి, బట్ ప్రైస్ నేను చెప్పిన విధంగా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ మనకి అమెజాన్లో ఈరోజు ఒక వియర్డ్ ఇన్సిడెంట్ని మనం బెంగళూరులో ఇవాళ ట్విట్టర్లో మొత్తం దీని గురించి ట్రెండ్ అవుతుంది. సో ఒక లేడీ, బెంగళూరుకు సంబంధించిన లేడీ తన్వి, ఆమె ఎక్స్బాక్స్ కంట్రోలర్ అంటే ఎక్స్బాక్స్ కన్సోల్కి సంబంధించిన కంట్రోలర్లు ఉంటాయి కదా, ఈ కంట్రోలర్ ఒకటి బుక్ చేసుకుంటే ఎక్స్బాక్స్ కంట్రోలర్ బదులు స్నేక్ బాక్స్ వచ్చింది, అందులో ఒక స్నేక్ ఉందన్నమాట. ఇది చాలా వియర్డ్ బట్ చాలా డేంజర్ కూడా, అది అటాక్ చేస్తే ఇంకా చెప్పేది ఏమి ఉండదు కదా. సో కాకపోతే ఏంటంటే అమెజాన్ డెలివరీ పాయింట్స్ హబ్బులు అన్నీ కూడా చాలా పెద్దగానే ఉంటాయి, విశాలంగా ఉంటాయి. బట్ ఈ స్నేక్ రాజు గారు అందులోకి ఎలా వెళ్ళారనేది పెద్ద క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఇది ఫన్నీ ఇన్సిడెంట్ కాదు, కానీ కొంచెం వియర్డ్ ఇన్సిడెంటే. సో ఇలాంటప్పుడు అమెజాన్ కొరియర్లు వచ్చినప్పుడు ఏదైనా చెదలు పట్టినట్టు అనిపించినా, లేదంటే చిన్న చిన్న హోల్స్ లాంటి పడ్డా, మీరు బుక్ చేసిన ప్రోడక్టు కొంచెం చినిగిపోయి బాక్స్ డ్యామేజ్గా వచ్చినా కానీ ఇలాంటి కేసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. నా సలహా ఏంటంటే ఇంట్లో ఓన్లీ లేడీస్ ఉండి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారు కదా, డెలివరీ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, ఇలాంటి డ్యామేజ్ ఉన్న ప్రోడక్ట్లకి హెల్ప్ తీసుకోవడం నయం. సో ఇలాంటి కేసు ఒకటి జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదన్నమాట. సో ఇది అమెజాన్లో ఈరోజు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్, బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం డేంజర్ ఇన్సిడెంట్ కూడా. ట్విట్టర్ మొత్తం ఇవాళ ఇదే జరుగుతుంది. సో ఇది ఒక యాడ్ చేయాలనిపించింది, యాడ్ చేశాను. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ డేలో నిన్న నేను మీకు చెప్పాను కదా, స్కాన్ యాప్, ఇది చాలా యూస్ఫుల్, 1750 రూపాయలు. అండ్ ఈరోజు కూడా ఉన్నాయి, కానీ ఇది ఎందుకు మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా అంటే ఈరోజు నిన్న చాలా తక్కువ వెళ్ళింది మన వీడియో. సో కొంతమంది కన్నా ఇంకొంచెం ఉపయోగపడుతుందని ఈరోజు కూడా మీకు యాడ్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, మీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేదంటే బ్రదర్ సిస్టర్, వీళ్ళకి ఈ యాప్ని కనీసం సజెస్ట్ చేయండి. వాళ్ళకి కొంచెం డాక్యుమెంట్ స్కాన్లు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, స్టడీస్లో ఉపయోగపడతాయి. కాబట్టి ఇది మళ్ళీ చెప్పాలనిపించింది చెప్పాను. ఒకవేళ మీకు రెండో కూడా యాడ్ చేస్తాను వీలైతే, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.